బాగా అనువుగా ఉన్నారేమో 4 జిల్లాలు ఆయనకి ఇచ్చారు, 1 జిల్లా సుధాకర్కి ఇచ్చారు. ఇక మొదలైంది తంతు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటయ్యా అంటే వీళ్ళు నెలకి కట్టాల్సింది 5 జిల్లాల మీద కలిపి సుమారుగా 100-120 కోట్లు ఉంటుందండి. 100-120 కోట్లు. వాడు పాడిన పాటను బట్టి నెలకు కట్టాల్సింది 100-120 కోట్లు. వాళ్ళు వైట్లో, వాళ్ళ వెబ్సైట్ ప్రకారం వైట్లో వాళ్ళకు వస్తున్న రాబడి ఎంత అంటే దాదాపు 250 కోట్లు నెలకి. అంటే నెలకి గవర్నమెంట్కి కట్టాల్సింది కట్టంగా వాళ్ళకు 100 కోట్లు మిగులుద్ది. అది ఈ కాంట్రాక్టు, అది సంపద సృష్టి. ఓకే, సరే ఈ 120 కోట్లన్నా కడతారా అంటే అది కూడా కట్టట్లా. మనవాళ్లేగా, కడితే ఎంత కట్టకపోతే ఎంత. ఈ 120 కోట్లలో 150 కోట్లలో ఒక 60-70 కోట్లు గవర్నమెంట్ పనులు, రోడ్లు వేయడానికి, బ్రిడ్జిలు కట్టడానికి, మేము గ్రావెల్ సప్లై చేస్తున్నాం, మెటల్ సప్లై చేస్తున్నాం అని చెప్పి దాని కింద మినాయించేసుకుంటున్నారు. గవర్నమెంట్ పనులకు సప్లై చేస్తున్నాం అని చెప్పి మిగిలిన 60-70 కోట్లన్నా కడుతున్నారా నెల అంటే అది కూడా లేదు. దాదాపుగా ఎప్పుడు చూసినా 3 నెలలు బాకీ పెడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ నెలకు ఆ నెల 1st తారీఖు కట్టేయాలి, 1st తారీఖు కట్టేయాలి. అట్లాంటిది 3 నెలలు పెండింగ్ పెడుతున్నారు. అది సగం. ఇందాక ఆయన అన్నట్టు కాంట్రాక్ట్ వాల్యూ మీద 2.1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ అది కూడా అమీగోసే కదా, మనవాళ్లే కదా అని చెప్పి ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోవాలి. అందులో దాదాపు 100-150 కోట్లు మిగిల్చుకున్నారు.